హాయ్ అండి. ఈరోజు మనము హెల్దీ దోశ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు బియ్యము, 1 కప్పు సద్దలు, 1 కప్పు రాగులు. ఇవి మార్నింగ్ 10 కలా నానబెట్టేసుకొని ఓవర్ నైట్ దీన్ని గ్రైండ్ చేసుకొని పిండి రుబ్బేసుకుంటే ఇలా ఉంటుందండి. ఈ పిండిని ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నేను ఈ పిండితోటి మీకు దోశ ఎలా వస్తుందో చూపిస్తానండి. దోశ మీదకి ఆనియన్స్ అయినా, క్యారెట్స్, కొత్తిమీర ఇలా వేసుకొని కూడా చేసుకోవచ్చండి. చూడండి ఏ విధంగానో గోల్డెన్ కలర్ వస్తుందో చూడండి, ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది దోశ ఎలా వచ్చిందో చూడండి. ఇదే విధంగా ఇడ్లీ కూడా చేయొచ్చు. ఇది నేను చేసినట్టు మీరు కూడా చేసి చూడండి, బాగా వస్తాయండి. పిండి క్వాంటిటీ మాత్రము కొంచెమే పోయండి, ఎందుకంటే ఇవి పొంగుతూ ఉంటాయి ఇడ్లీ. ఇలా 10 to 15 minutes స్టీమ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇడ్లీ ఈ విధంగా వచ్చాయండి. చూడండి, చూసారు కదండి, ఒకే పిండితోటి ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. మనము వీటిని పల్లీ చట్నీతోటి, అల్లం చట్నీతోటి సర్వ్ చేసుకొని తిన